అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ చెల్లింపు మంత్రి శుభవార్త వచ్చేసింది. సో పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ అప్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ రాష్ట్ర మంత్రివర్గం నుండి అత్యంత సానుకూలమైన మరియు ఆశావహమైనటువంటి ఒక అద్భుతమైన శుభవార్త వెలువడింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత కుటుంబాల చిరకాల వాంఛను తీరుస్తూ సంబంధిత శాఖ మంత్రి గారు ఇప్పుడు ఒక అధికారిక ప్రకటన చేయడం విశేషం. ఈ ప్రకటన ద్వారా ఉద్యోగుల మనసులో ఉన్నటువంటి అనేక సందేహాలను మరియు ఆర్థికపరమైన ఆందోళనలకు ప్రభుత్వం ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చూపింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కీలక నిర్ణయాన్ని కూడా నేరుగా రాష్ట్ర ట్రెజరీ శాఖ ద్వారా అమలు చేయబడతాయని, తద్వారా నిధుల పంపిణీలో ఎటువంటి జాప్యం ఉండదని మంత్రి గారు తన ప్రకటనలో స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇది కేవలం హామీ మాత్రమే కాకుండా ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల కలిగించి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి వివిధ రకాల బకాయిల చెల్లింపులు, కొత్త వేతన సవరణ సంఘం పిఆర్సి అమలు వంటి అంశాలపై ప్రభుత్వం ఒక సమగ్రమైన ప్రణాళికనైతే సిద్ధం చేసింది. ఉద్యోగులు మరియు పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం నిజంగా ఒక చారిత్రాత్మకమైన మలుపుగా మనం చెప్పుకోవచ్చు. గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన డిఏ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఇతర అలవెన్స్ విషయంలో మంత్రి గారు అధికారికంగా క్లారిటీ ఇవ్వడం వల్ల ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయాలని ట్రెజరీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై పెన్షనర్లు తమ బకాయిల కోసం లేదా ఉద్యోగులు తమ అరియర్స్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. మంత్రిగా చేసినటువంటి ఈ యొక్క ప్రకటనలో అత్యంత కీలకమైన మరియు సంచలనమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న మూల వేతనంపై బేసిక్ పేపై అదనంగా 10% పైగా జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇది సాధారణ కరువు భత్యం కంటే అదనంగా వచ్చే ప్రయోజనం కాబట్టి ఉద్యోగుల నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించబోతోంది. ఈ 10% జీతాల పెంపుదల అనేది వచ్చే నెల నుండి అమల్లోకి రాబోతుండటంతో ఉద్యోగులకు రెట్టింపు సంతోషాన్ని కలిగిస్తోంది. వచ్చే నెలలో మీ యొక్క అకౌంట్లో పడే జీతం లేదా పెన్షన్లో ఈ యొక్క అదనపు మొత్తం ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రెజరీ శాఖ ద్వారా ఈ యొక్క నిధుల చెల్లింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, దీనివల్ల జూన్ నెలలో పెన్షనర్లు మరియు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా మెసేజ్లు రావడం ఖాయమని మంత్రి గారు ధీమా వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడానికి మరియు వారి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పిఆర్సీ అమలు కోసం వేచి చూస్తున్న సమయంలోనే ఈ రకమైన మధ్యంతర భృతి లేదా అదనపు జీతాల పెంపు అనేది ఉద్యోగులకు ఒక పెద్ద ఊరటగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా ఈ యొక్క అడుగు వేయడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు మరియు విద్యా సంస్థలకు సంబంధించి ఒక ముఖ్యమైన సెలవు దినం ప్రకటన వెలువడింది. రేపు మనకు సెలవు దినం అనమాట. సో సాధారణంగా ఇదైతే అయిపోయిందండి. ఇక ఈ విధంగా అటు ఆర్థిక ప్రయోజనాలు మరియు ఇటు సెలవుల ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల ధోరణి ప్రదర్శించింది. సో ముఖ్యంగా పెన్షనర్ల బకాయిల విషయంలో మంత్రి గారు ఇచ్చినటువంటి హామీని ట్రెజరీ శాఖ తూచా తప్పకుండా అమలు చేయడానికి సిద్ధమైంది. రాబోయే రోజుల్లో ఏపీ పెన్షనర్స్ మరియు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు జమ అయ్యే అవకాశం స్పష్టంగా అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సంక్షేమ నిర్ణయాల వల్ల లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నిండటమే కాకుండా రాష్ట్ర పరిపాలనలో ఉద్యోగుల భాగస్వామ్యం మరియు ఉత్సాహం మరింత పెరుగుతుందని అయితే అందరూ ఆశిస్తున్నారు. ఈ కీలకమైన అప్డేట్లను ప్రతి ఒక్కరు తమ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. దీనివల్ల వారిలో ఉన్నటువంటి ఆందోళన అయితే తగ్గించవచ్చు. ప్రభుత్వం నుండి రాబోయే మరిన్ని ఉత్తర్వుల కోసం ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని, త్వరలోనే మరిన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని మంత్రి గారు కూడా తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు.